నమస్తే నేను యామిని రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటల కార్యక్రమానికి స్వాగతం. పసిడి పంటల కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు పసిడి పంటల కార్యక్రమంలో వివిధ పంటలకు సంబంధించి జీవన ఎరువులు తయారు చేస్తూ రైతుల ఆదాయాన్ని సమయాన్ని కాపాడుతూ మన ఉభయ రాష్ట్రాలకే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా రైతులకు అనేక సేవలు అందిస్తున్న వైకే ల్యాబొరేటరీస్ అధినేత వెంకటరమణ మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వివిధ పంటలు యాజమాన్య పద్ధతుల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే వెంకటరమణ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. yes thank you. అయితే మొదటగా అసలు జీవ ఎరువుల తయారీ రైతులకు సరఫరా చేస్తూ వాళ్ళకి ఎంతో మేలు చేస్తున్నారు వైకే ల్యాబొరేటరీస్ ద్వారా. అయితే దీనికి సంబంధించి ఈ రంగంలోకి రావడానికి ఎలాంటి కృషి చేశారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నమస్తే అండి, నా పేరు వెంకటరమణ రాయుడు. అది వైకే ల్యాబొరేటరీస్ ఫౌండర్. అది కంపెనీ వచ్చేసి మనము 2017లో స్టార్ట్ చేసాము. సో ఇది మేము ఎలా స్టార్ట్ చేసామంటే, సో వీఆర్ హ్యావింగ్ ఓన్లీ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్, కంప్లీట్ హెర్బల్స్ మీద మేము ఫోకస్ చేసాం. అంటే ఫస్ట్ మేము లాంచ్ చేసిన ప్రోడక్ట్ వైరిసైడ్. సో వైరిసైడ్ అప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జెమినీ వైరస్, బొబ్బర్ వైరస్, పపాయ లీఫ్ కర్ల్ వైరస్ ఇలాంటి వైరస్లు ఉన్నాయి. సో దానికి కెమికల్స్లో ట్రీట్మెంట్ లేదు. సో దాన్ని ఫోకస్ చేసి మేము ఫస్ట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్, సో హెర్బల్స్ నుంచి కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ని డిరైవ్ చేసి దాని నుంచి మనం దాన్ని ఫోకస్ చేసాము, సక్సెస్ అయ్యాం బాగా. సో నెక్స్ట్ అలాగే పెస్ట్ మీద, అంటే మనకు పెస్ట్ అంటే సకింగ్ పెస్ట్, చూయింగ్ పెస్ట్ ఇలా ఉంటుంది, రసం పీల్చే పురుగులు అంటాం, దాని మీద ఫోకస్ చేశాం. సో ఈ జర్నీలో ఏమైందంటే మనకు ఒక 4 years నుంచి ఒక కొత్త పెస్ట్ వచ్చింది. ఇట్స్ కాల్డ్ బ్లాక్ థ్రిప్స్, వెస్ట్రన్ ఫ్లవర్ థ్రిప్స్ అంటాం. దాని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేసాం, ఎందుకంటే దానికి మెడిసిన్ లేదు, ప్రజెంట్ కెమికల్స్లో కూడా మెడిసిన్ లేదు. సో దాన్ని మేము ఎక్కువ హైలైట్ చేసి దానికి ఏ విధంగా అంటే ఎవ్రీ ఇయర్ మనము దానికి పర్ఫార్మెన్స్, మా ప్రోడక్ట్స్ పర్ఫార్మెన్స్ పెంచుకుంటూ వచ్చాం అనమాట. సో ఇప్పుడు కంట్రోల్ వచ్చేసి 85 to 90% కంట్రోల్ ఉంది ఆ పెస్ట్. సో వేరాజ్ కెమికల్స్కి అయితే అసలు కంట్రోలే లేదు. సో ఎందుకంటే అవి ఎలా కంట్రోల్ అవుతుంది అది కూడా మేము చెప్తాను మీకు. సో హౌ ఇట్ ఈస్ కంప్లీట్ హెర్బల్స్ వల్లే ఎందుకు ఇది పెస్ట్ కంట్రోల్ అవుతుంది అనేది మనం స్టెప్ బై స్టెప్ చెప్తాము. సో మా నేపథ్యం ఏంటంటే, మా ఫ్యామిలీ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండే. మా ఫాదర్ ఆర్టీసీ కండక్టర్, మా మదర్ హౌస్ వైఫ్. సో మేము కడప డిస్టిక్, మాది కడప డిస్టిక్, ఒక బద్వేల్. అక్కడ మేము వ్యవసాయం చూసాం. మాకేంటంటే కంప్లీట్గా ప్యాడీ, వరి ఉంటుంది. సో వరి మీద కూడా చాలా రకాలుగా కెమికల్స్, మనకు ఇవి కలుపు మందులు ఇవి చేయడం వల్ల సో బాగా డ్యామేజ్ అవుతుంది. అంటే పంటలు డ్యామేజ్ అవుతున్నాయి, ఈవెన్ మన ఆరోగ్యం కూడా డ్యామేజ్ అవుతుంది. సో మాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నాదంతా బ్యాక్గ్రౌండ్ అంతా బొటానికల్ బ్యాక్గ్రౌండే, కంప్లీట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ వీటి మీద రీసెర్చ్ చేశాను మేము. సో ఏమైందంటే, సో ఈ కెమికల్స్కి ఆల్టర్నేటివ్ కావాలి మనకి ఇప్పుడు, అట్లీస్ట్ ఇప్పుడు కాకపోయినా ఒక 5 years తర్వాత అయినా మనకు ఆల్టర్నేటివ్ కావాలి. సో అలా మేము ఫోకస్ చేసాము. ఇప్పుడు ఒక 2-3 ప్రోడక్ట్స్తో స్టార్ట్ చేసిన కంపెనీ ఇప్పుడు ఆల్మోస్ట్ 17 to 18 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అంటే ఫ్రమ్ సీడ్ టు టిల్ హార్వెస్ట్, సీడ్ దగ్గర నుంచి కోత వరకు మనం వేరే కెమికల్స్ మీద డిపెండ్ కాకుండా, వేరే పెస్టిసైడ్స్ మీద డిపెండ్ కాకుండా కంప్లీట్ వైకే ల్యాబొరేటరీ ప్రోడక్ట్స్తో పంట తీసుకోవచ్చు. సో కంప్లీట్గా మనకు అగ్రికల్చర్లో కెమికల్ పెస్టిసైడ్స్ ఎలా పనిచేస్తుందో దానికంటే డబుల్ త్రిబుల్గా పనిచేస్తుంది. సో ఇట్స్ ప్రూవ్డ్. మనము ప్రోడక్ట్స్ అన్నీ NIHRDFలో టెస్ట్ చేయించాం. అంటే మా ప్రోడక్ట్ తీసుకొని ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబ్లో టెస్ట్ చేయించి, సో ఈ ప్రోడక్ట్స్లో ఎటువంటి హానికర అవశేషాలు లేవని చెప్పేసి వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత మనం ప్రోడక్ట్ లాంచ్ చేసాము. సో వీఆర్ సక్సెస్. అండ్ మ్యాక్సిమం ఏ పంటలకి ట్రీట్మెంట్ లేనివి మేము ట్రీట్ చేస్తున్నాం. సపోజ్ వైరస్, సపోజ్ బ్లాక్ థ్రిప్స్, విల్ట్, ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ అండ్ పెస్ట్ మీద మేము వర్క్ చేస్తున్నాం. చాలా సక్సెస్ అయ్యాము. సో బాగానే ఉంది మా కంపెనీ. సో మాకు ఫార్మర్ బేస్ చాలా ఎక్కువ ఉంది. సో వీఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ సౌత్ ఇండియా ప్లస్ నార్త్ ఇండియాలో మహారాష్ట్ర, గుజరాత్ కూడా స్టార్ట్ చేశాం. సో దీస్ అవర్ హిస్టరీ మేడం, బ్రీఫ్ హిస్టరీ. అండ్ విత్తనం దగ్గర నుండి పంట కోత వరకు చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు కాబట్టి రైతులకు కూడా ఎలాంటి నష్టం అనేది జరగకూడదు, జరగదు కూడా. ఎస్. అండ్ అయితే మిరపలో నల్ల తామర అనేది ఎక్కువగా, పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది కదా సార్, దాని నివారణ ఏంటి అసలు? ఎస్ మేడం, ఇది బ్లాక్ థ్రిప్స్ అంటున్నాం మనం. ఇది యాక్చువల్గా వచ్చేసి ఫ్రాంక్నిల్లా ఆక్సిడెంటాలిస్ దీని సైంటిఫిక్ నేము. ఇది వచ్చేసి వెస్ట్రన్ ఫ్లవర్ థ్రిప్స్ కూడా అంటాము. సో ఇది ఎందుకు ఇంత డేంజరస్గా ఉందంటే, ఇది ఫ్లవర్స్ మీదనే అటాక్ చేస్తుంది. మనం ఇక్కడ నుంచి చూస్తాము, తోటలు బాగా గ్రీనిష్గా ఉంటుంది, చెట్లు బాగా హైట్ ఉంటాయి. సో ఫార్మర్ ఏమనుకుంటారంటే చాలా బాగుంది నా తోట అనుకుంటారు. సో మనం అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఫ్లవర్ ఉండదు, ఫ్రూట్ ఉండదు.
ఓన్లీ చెట్లు మాత్రం ఉంటాయి. అంటే క్రాప్ ఉండదు మనకు. ఫైనల్గా కావాల్సింది ఈల్డింగ్, దిగుబడి కావాలి. సో ఆ చెట్లు చూస్తేనేమో బాగా హెవీగా ఉంటాయి, మనకు ఫ్లవర్ సెట్టింగ్ ఉండదు, ఫ్రూట్గా కన్వర్ట్ అవ్వదు. సో ఇది ఏమైందంటే దీని మెయిన్ అటాక్ వచ్చేసి ఫ్లవర్ మీద, పుప్పటి రేణుల మీద అటాక్ చేస్తుంది. సో ఎప్పుడైతే పుప్పటి రేణుల మీద ఇది అటాక్ చేయడం వల్ల అది ఫ్లవర్ డ్రాప్ అవుతుంది, సో కన్వర్ట్ కాదు ఫ్రూట్గా. సో దీనికి మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి వాయు యంత్ర కాంబినేషన్స్. సో దీస్ 2 ప్రోడక్ట్స్ మనం టెస్ట్ చేసాం NHRDFలో, నేషనల్ హార్టికల్చర్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఫౌండేషన్. ఇట్స్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ, ఒక ల్యాబొరేటరీ అది ఢిల్లీలో ఒకటి ఉంది, నాసిక్లో ఒకటి ఉంది. సో దాంట్లో మనం టెస్ట్ చేయించాము. సో ఇట్స్ అ ప్రూవెన్ టెక్నాలజీ. సో ఈ పెస్ట్ మీద వేరే కెమికల్ కంపెనీస్కు అంత సక్సెస్ లేదు, అంటే కంట్రోల్ లేదు. సో మనకెందుకు కంట్రోల్ ఉందంటే మా ప్రోడక్ట్స్ బేస్డ్ ఆన్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్. సో హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ కాబట్టి ఇవి ఫిమిగేషన్ని రిలీజ్ చేస్తుంది. ఫిమిగేషన్ అంటే ఆవిరి రూపంలో చేస్తుంది. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ తీసుకుంటాం, ఆరెంజ్ తీసుకుంటే దాని స్కిన్ ఇట్లా అంటే మనకు కళ్ళు మండుతాయి చూస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ఫిమిగేషన్. సో అలాంటి హెర్బల్స్ ఒక టన్ను హెర్బల్ తీసుకొని ఒక 10 kg మాత్రమే ఆయిల్ తయారు చేస్తాం. అంత డిస్టిలేషన్ చేస్తాం. దాన్ని డిస్టిలేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం దాన్ని ఎప్పుడైతే మొక్కల మీద స్ప్రే చేయగానే అది ఆవిరి రూపంలో ఇట్లా ఉంటుంది. ఫ్లవర్ కిందకి వెళ్తుంది, ఫ్లవర్ చుట్టుపక్కల వెళ్తుంది. సో ఈ ఆవిరి రూపంలో ఉండడం వల్ల మెయిన్ సక్సెస్ మాకు అది. అట్లా కంట్రోల్ చేస్తాం. ఈ పద్ధతిలో, ఈ మోడ్ ఆఫ్ యాక్షన్లో ప్రజెంట్ ఎవరు లేరు. ఈ పొరలాగా ఏర్పడడం వల్ల పురుగు వచ్చి పుప్పని తినకుండా ఉంటుంది. అవును, తినకుండా ఉంటుంది. ఇంకొక మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే యాంటీ రిపెలెంట్. సో మనకి ఇప్పుడు స్మెల్ సహించదు ఒక్కోసారి, అలాగే దాని కూడా పెస్ట్ కూడా సహించదు బికాస్ ఆఫ్ హెర్బల్స్. సిట్రోనెల్లా అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది, దానివల్ల ఏంటంటే పెస్ట్కి అది సహించదు, అది వాడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే కొన్ని ఇంకా డీప్గా వెళ్తే యాంటీ ఫీడెంట్ అంటాం. అంటే అది వాలిన తర్వాత కూడా అది టచ్ చేయదు, బికాస్ ఆ ఫీడ్ తీసుకోదు, బికాస్ ఆఫ్ యాంటీఫీడెంట్. దాంట్లో మేము ఇచ్చే ఈ ఇంగ్రీడియంట్స్లో ఒక టైప్ ఆఫ్ యాంటీఫీడెంట్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఫిమిగేషన్ ఒకటి, యాంటీఫీడెంట్, యాంటీ రిపెలెంట్, ఈ విధంగా ఈ 3 మోడ్ ఆఫ్ యాక్షన్లో మనం కంట్రోల్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే పెస్ట్ అనేది ఈవెన్ అటు పక్క తోటల నుంచి రాదు. తర్వాత ఉన్న ఆ సైకిల్ ఉంటుంది, లైఫ్ సైకిల్. దీనికి వచ్చేసి అన్నిటికీ ఎలాగో ఎగ్గు, లార్వా, ఇది ప్యూపా, మళ్ళా ఇది అడల్ట్, ఈ సర్కిల్ లైఫ్ సైకిల్. ఈ లైఫ్ సైకిల్ కనీసం ఒక 35 to 40 days ఉంటుంది ఫ్లవర్లోనే. ఈ ఫ్లవర్లో ఈ బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా ఫిమిగేషన్ ఎఫెక్ట్ కావాలి. సో వేరాజ్ కెమికల్స్ ఏంటంటే కెమికల్స్ మనం స్ప్రే చేయగానే కాంటాక్ట్ అయితేనే పెస్ట్ చనిపోతుంది. సో ఇది ఫ్లవర్ కింద పుప్పటి రేణులు ఉంటుంది, మనం స్ప్రే చేస్తే ఫ్లవర్ మీద పడుతుంది, కిందకు పోదు. సో దీస్ అ మెయిన్ ఇది టెక్నిక్ దీంట్లో. సో ఫిమిగేషన్ ఎఫెక్ట్తో మేము బాగా కంట్రోల్ చేస్తున్నాం, 95% సక్సెస్ ఉంది. సో దీంట్లో ఇంకొంచెం డీప్గా ఫార్మర్స్కి మేము చెప్పేది ఏంటంటే ఒక్క స్ప్రే కాకుండా ఒక 5 to 6 స్ప్రేస్ చేసుకోవాలి. ఎందుకంటే 30 days ఉంటుంది లైఫ్ సైకిల్. అడల్ట్ మళ్ళీ ఇదంతా ఇది లైఫ్ సైకిల్ బ్రేక్ చేయాలి మనం. సో ఫిమేల్ వచ్చేసి మెయిన్ స్ట్రాంగ్ దీంట్లో, ఫిమేల్ థ్రిప్స్, మేల్ ఫిమేల్ 2 ఉంటుంది. ఆ ఫిమేల్ మనం కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఒక స్ప్రే కొడితే ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 6 to 7 days ఉంటుందండి. అందుకే ఒక 5 స్ప్రేస్ వాడితే దాని లైఫ్ సైకిల్లో కంప్లీట్గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఫార్మర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్క పెస్టే కాదు, సో దీనివల్ల మంచిగా వాళ్ళకి దగ్గర కొమ్మలు వచ్చి దగ్గర పూతలు వచ్చి ఫ్రూట్ సెట్ అవుతుంది. ఒకవేళ మనకు 2-3 కనపడినా సరే అది యాంటీ రిపెలెంట్గా, అది జ్యూస్ సక్ చేయకుండా, అది డ్యామేజ్ చేయకుండా కనపడుతుంది. ఒక 2 to 3% కనపడుతుంది, కానీ డ్యామేజ్ చేయదు. అప్పటికి మనం ఏమవుతుందంటే ఫ్రూట్ సెట్టింగ్ అయిపోతుంది. బికాజ్ ఫ్రూట్ సెట్టింగ్ అయిపోతేనే కాయ వస్తుంది, కాయ రాగానే ఇంకేం చేయలేదు అది. సో ఈ విధంగా బ్లాక్ థ్రిప్స్ మీద బాగా మనం స్టడీ చేసాం 4 years నుంచి. సో వీఆర్ వెరీ మచ్ సక్సెస్. సో బాగా చేస్తున్నాం అది. సో ఫార్మర్స్కి మంచి, ఎందుకంటే ఇంకా మిగతా చోట్ల అసలు ఈ పెస్ట్ కూడా తెలియదు. మేము గుజరాత్ ఇవన్నీ వెళ్తాము, అసలు ఏంటో కూడా తెలియదు ఆ పెస్ట్ ఫార్మర్స్కి. ఎందుకంటే మనకు కనపడదు, విజిబుల్ ఉండదు, ఫ్లవర్ లోపల ఉంటుంది కాబట్టి. అయితే వెంకటరమణ గారు, వాయుయంత్ర ప్రోడక్ట్ వాడిన తర్వాత రైతుల్లో మీరు గమనించింది ఏంటి? వారి స్పందన అసలు ఎలా ఉంది? ఎక్సలెంట్ అండి. వాళ్ళ స్పందన అయితే చెప్పలేము, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కెమికల్స్ స్ప్రే చేసుకుంటే వాళ్ళకు పడదు, స్మెల్ పడదు, మనుషుల మీద పడితే మండుతుంది, తర్వాత ఇంటికి పోయిన తర్వాత హ్యాండ్ వాష్, స్నానం ఇవన్నీ ఉంటుంది వాళ్ళకి. ఇదొకటి. తర్వాత 100% గ్యారంటీ వాళ్ళకి ఫ్రూట్ సెట్టింగ్, తర్వాత మళ్ళీ జనరేట్ అవ్వడం ఫ్లవర్స్, ఇవన్నీ విజిబుల్. సో వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. 20 లీటర్ల పెద్ద క్యాన్లు తీసుకొని
కంటిన్యూస్ స్ప్రేలు చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఫార్మర్స్ సాటిస్ఫాక్షన్ 100% ఉంది. సో ఎవరో ఒకరు మనం చెప్తున్నాం కదా, ఈ మధ్యలో ఈ గ్యాప్ అంటే ఒకసారి మన మందు కొట్టేసి మళ్ళీ కెమికల్కి వెళ్ళి ఈ ఇర్రెగ్యులర్ స్ప్రేస్ ఉంటాయి చూసారా, వాళ్ళు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కానీ వేరాజ్ కంటిన్యూగా 1, 2, 3, 4 ఇట్లా లైఫ్ సైకిల్ చేసుకుంటే అసలు ప్రాబ్లం లేదు. అయితే ప్రస్తుతం ఏ వైరస్ తెగుళ్ళు అసలు ఏ పంటల్లో కనిపిస్తాయి అనేది ఎలా తెలియాలి, దాని నివారణ చర్యలు ఏంటి? యాక్చువల్గా వైరస్ అంటే మేడం ఏమవుతుందంటే అది చూడంగానే మనకు ముడతలాగా వచ్చేస్తుంది, కర్లీ అవుతుంది, లీఫ్ కర్ల్ అవుతుంది. అది ఎక్కువగా బొప్పాయి ఆకుల్లో బొప్పాయి ఆకుల్లో ఉంటుంది. దట్ ఇస్ బొప్పాయిలో పపాయ లీఫ్ కర్ల్ వైరస్ అంటాము, పపాయ ఎల్లో మొజాయిక్ వైరస్ అంటాము, పపాయ రింగ్ స్పాట్ వైరస్ కూడా అంటాం. సో పపాయ కూడా చాలా వెరీ సెన్సిటివ్ క్రాప్ అది కూడా. సో దానికి కూడా ఎలా అంటే మనకు హైజీన్ ఉండాలి దానికి, జనరల్గా బాగా చాలా నీట్గా ఉండాలి. చుట్టుపక్కల మనకు ప్యాడీ ఉంది, కాటన్ ఉంది, వాళ్ళు కట్ చేస్తారు. ఈ పక్కన మధ్యలో మన పపాయ ఫీల్డ్ ఉంటుంది, కట్ చేసినప్పుడు ఆ పెస్ట్ అంతా ఇటు వస్తుంది జనరల్గా. సో అప్పుడు ఏమవుతుందంటే స్టార్ట్ అవుతుంది వైరస్. సో ఈ విధంగా ఆ వైరస్ మనకు పల్సెస్ ఉంది, పల్సెస్లో ఇది ఎల్లో మొజాయిక్ వైరస్ అంటాం. ఇంకో టమోటో ఉంది, టమోటో స్పాటెడ్ విల్ట్ వైరస్ అంటాం. సో ఈ విధంగా ఒక్కొక్క క్రాప్కి వైరస్ ఉంటుంది. వైరస్ ఏదైనా సరే వాయు యంత్ర ఎన్విరో కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే, అది కూడా 2-3 స్ప్రే చేసుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. మెయిన్ వెక్టార్స్ వల్ల వస్తుంది ఇది. అయితే భూమిలో కూడా కర్బన శాతం తగ్గటం వల్ల చీడపీడల ఉధృతి అనేది ఎక్కువగా పంటల్లో కనిపిస్తుంటుంది కదా సార్, దానికి సంబంధించి ముఖ్యమైన పంటలు, వాటి నివారణ